ఓం నమ శివాయ. హరే కృష్ణ. మనం 100 రోజుల మహాభారతంలో ఈరోజు 5వ రోజుకి చేరుకున్నామండి. అయితే నిన్న వీడియోలో మనం చెప్పుకున్నట్టే గంగాదేవి దేవవ్రతుడిని తీసుకువచ్చి శంతనునికి అప్పగిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. అయితే దేవవ్రతుడు వశిష్ఠుడు, పరశురాముడు వంటి గొప్ప గొప్ప గురువుల దగ్గర ధనుర్విద్య లాంటి గొప్ప విద్యలు నేర్చుకుంటాడు. అన్నిటిలోని అగ్రగామిగా నిలుస్తాడు. ఇదంతా చూసిన శంతనుడు చాలా మురిసిపోతాడు. వెంటనే హస్తినాపురానికి దేవవ్రతుడిని యువరాజుగా ప్రకటిస్తాడు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకునే సమయంలో ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరానికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన ఎటు నుండి వస్తుంది అని చూస్తే అక్కడ పడవ నడుపుతూ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ పేరే సత్యవతి. అయితే సత్యవతిని చూసిన శంతనుడు వెంటనే ప్రేమలో పడ్డాడు. ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. అప్పుడు సత్యవతి తండ్రి అయిన మత్స్యవీరుడి దగ్గరికి శంతనుడు వెళ్తాడు. వెళ్ళి నేను మీ కుమార్తెని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు సత్యవతి తండ్రి మీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయడం నాకు ఇష్టమే, కానీ నాది ఒక షరతు అని చెప్తాడు. ఏంటి అంటే సత్యవతికి పుట్టబోయే పిల్లలే హస్తినాపురానికి రాజులు అవ్వాలి అని కోరుకుంటాడు. అప్పటికే దేవవ్రతుణ్ణి రాజుగా ప్రకటించిన శంతనుడు మౌనంగా ఏమీ చేయలేక తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు. అయితే రాజ్యభవనంలో మౌనంగా కూర్చున్న శంతనుడిని చూసి దేవవ్రతుడు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అప్పుడు దేవవ్రతుడు ఒంటరిగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, సత్యవతికి పుట్టబోయే పిల్లలే హస్తినాపురానికి రాజులవుతారు అంటాడు. అప్పుడు సత్యవతి తండ్రి ఇప్పుడు సరే, రేపెప్పుడైనా నీకు పిల్లలు పుట్టి వాళ్ళు హస్తినాపురానికి రాజులు అవ్వాలని కోరుకుంటే అప్పుడేం చేస్తావు అని అడుగుతాడు. దానికి దేవవ్రతుడు ఎవరూ ఊహించని విధంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను బ్రహ్మచారిగా ఉంటాను, నేను వివాహం చేసుకోను, అలాగే నాకు సంతానం కలగదు అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. పైనుంచి దేవతలందరూ పూలవర్షం కురిపించి భీష్మ భీష్మ అని అంటారు. భీష్మ అంటే కఠినమైన ప్రతిజ్ఞ చేసిన మహావీరుడు అని. అందుకే ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి దేవవ్రతుడు ప్రపంచానికి భీష్ముడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంతనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి నేను కొడుకుగా నువ్వు చేసిన త్యాగానికి తండ్రిగా నేను ఏ ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, అదే ఇచ్ఛామరణం అని అంటాడు. అదేంటో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.